అక్టోబర్ 16th ఫ్రైడే. గుడ్ మార్నింగ్. ఆత్మీయులందరికీ, పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈరోజు 139వ కీర్తన 17-18 వచనాలు చదువుతున్నాను. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదని అనుకుంటున్నా, అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి. నేను మేలుకొంటినా ఇంకను నీ యొద్దనే ఉందును. చూడండి, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళికలు, వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించదనా, అవి ఇసుక కంటేనూ లెక్కకు ఎక్కువై ఉన్నవి అంటున్నాడు. చూడండి, మన పట్ల దేవుడు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. వాటిని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో, అవి 1-2 కాదు, గొప్ప మొత్తం. వాటిని లెక్క పెట్టాలంటే కూడా ఇసుక కంటే లెక్కకు మించినవి. ఎప్పుడైతే ఆయన ఉన్నతమైన తలంపులను మనం పాటిస్తూ ఆ మేరకు మనం అడుగులు వేస్తూ ఉంటామో, ఇంకా గొప్ప ప్రణాళికలు దేవుడు మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆ మార్గంలో మనం ఇష్టంగా, ఆనందంగా, సంతోషంగా ఆయన చిత్తానికి, యేసు ప్రభు తండ్రి చిత్తానికి ఎలా అప్పగించుకున్నారో, దేవునికి చిత్తానికి అబ్రహాం ఎలా అప్పగించుకున్నాడో, ఆ రీతికి మనం అప్పగించుకున్నప్పుడు గొప్ప దైవ దీవెన, ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మన వెంబడి వస్తూనే ఉంటాయి, నాన్ స్టాప్గా. కనుక దేవుని చిత్తం నీకు ప్రియముగా ఎంచబడుతుందా? దైవ చిత్తానికి అప్పగించుకోగలుగుతున్నావా? ఆ మార్గంలో అడుగులు వేయగలుగుతున్నావా? నీ పట్ల ఆయన తలంపులు చాలా గొప్పవి, ఎన్నో ఉన్నవి. కానీ నీకు నీ పట్ల చాలా సంకుచితమైన తలంపులు. నాదేముంది, నాకేం జరగదు, నా వల్ల ఏమి కాదు, నేను అల్పుణ్ణి, నేను బలహీనుని, విద్య లేని వానని, నేను అట్లా, నేను ఇట్లా, ఇలాంటి నెగిటివిటీ మనలో తీసివేసుకొని దేవునికి ఉన్నతమైన తలంపులను మనం ప్రియముగా, ఆనందముగా, ఇష్టముగా ఎంచి వాటిలో అడుగులు వేసినప్పుడు దైవ దీవెనలు ఎల్లప్పుడూ మన పట్ల సమృద్ధిగా ఉంటాయి. ఈరోజు ఈ ప్రార్థనలోకి వెంచి ప్రతి బిడ్డ పట్ల దేవుని కృప మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేస్తున్నాను. ఆశ్చర్యకరణ, ఈరోజు ప్రార్థనలోకి వెంచి ప్రతి బిడ్డను దర్శించండి. ఈ దినమంతులు గొప్ప జయాన్ని ఇవ్వండి. అవును నాయనా, నీ తలంపులు మాకెంతో ప్రియమైనవి. నాయనా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటను చెప్పారు, తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చానని. అలాగే మీ చిత్తం నెరవేర్చే వారంగా మేము ఉన్నప్పుడు నాయన, మీరు మమ్మల్ని బట్టి సంతోషిస్తారు. ఇంకా గొప్ప ప్రణాళికలు మా పట్ల కలిగి ఉంటారు. ఉన్నతమైన గొప్ప ఆశీర్వాదములు మేము పొందుకోగలుగుతాం. అప్పుడే ఆత్మీయంగా బలపడతాం, బహు సమృద్ధిని అనుభవిస్తాం. గుడ్ హెల్త్ అండ్ పీస్ ఆఫ్ మైండ్, అన్నింటిలో విజయాన్ని మీరు ఇస్తారు. అలాంటి కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. ఈ కరోనా వైరస్ మహమ్మారి మమ్మల్ని సోకనికోకుండా ప్రొటెక్ట్ చేయండి నాయన. ఎవరైతే పాజిటివ్ వచ్చిన వాళ్ళని స్వస్థపరచండి, విడుదల ఇవ్వండి. ప్రతి చీకటికి లయపరచండి. ఎవరైతే నాయన మరి మరణకరమైన వ్యాధులతో సఫర్ అవుతున్నారో అందరినీ కూడా స్వస్థపరచండి. దయాలు చేతి పీడించిన వాళ్ళకి విడుదల ఇవ్వండి. సమాధానం ఇవ్వండి. జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. ఫైనాన్షియల్లీ బ్రేక్ త్రూ ఇవ్వండి. ప్రతి అవసరం కలిసి బిజినెస్ పీపుల్ని కూడా దీవించండి. రెక్కలైన కాయండి, దాయండి. గొప్ప జయాన్ని ఇచ్చి నడిపించండి. ఎవరైతే నాయన మరి ఆయా సమస్యల్లో, ఆయా అక్కర్లో, ఆ ఇరుకుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా దర్శించి ఇరుకులు పూడ్చండి, అవసరాలు తీర్చండి. మ్యారేజ్ కావాలి, మ్యారేజ్లో అవ్వాలి, మంచి భాగస్వాములు ఇవ్వండి. ఈరోజు నాయన మరి వెడ్డింగ్ యానివర్సరీ అండ్ బర్త్డే జరుపుకునే బిడ్డను కూడా దీవించి సమాధానంతో దీర్ఘాయుష్తో నింపండి, కృపనివ్వండి, గొప్ప కార్యాలు చేయండి. నాయన గర్భాలు ఇవ్వండి, గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవాలను ఇవ్వండి, నెమ్మదినిచ్చి జయముని ఇవ్వండి. సార్వత్రిక సంఘాన్ని దీవించండి. ఈ వర్షాటంగా లేకుండా తొలగించిన స్తుతులు చెల్లిస్తూ దాని బారిన పడిన వాళ్ళందరూ కూడా తప్పించండి. ఆ నీరంతా పోవాలా, సమాధానంగా ఉండాలా, జయముని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. బిడ్డలారా, వచ్చే సండే మరి ప్రభు కృపను బట్టి ఎవరికైతే జాబ్స్ లేవో వాళ్ళ కోసం ప్రేయరు, ఎవరికైతే హైక్స్ కోరుకున్నారో వాళ్ళ కోసం స్పెషల్ ప్రేయర్స్ ఉన్నాయి. 3 వర్షిపులు, ఒకటి 6 o'clock, 2 8 o'clock, 3 10 o'clock. మిస్ చేసుకోవద్దు. మీరు మీ స్నేహితులు, బంధువులను తీసుకొని రండి. అలాగే సండే మధ్యాహ్నం 3 గంటల నుంచి స్పాన్సర్ మీట్ కూడా కలదు, అదే సర్కస్ గ్రౌండ్లో. ప్రేరేపించబడిన వాళ్ళు ముందుకు రావచ్చు. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.